టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరియు ఎంఎస్ ధోని మధ్య విభేదాలు ఉండేవని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో గంభీర్ ధోనిని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ కెరీర్ విజయంలో ధోని పాత్రపై గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాగా రోహిత్ శర్మ టీమిండియాలోకి అరంగేట్రం చేసినప్పుడు మిడిల్ ఆర్డర్ లో ఆడేవాడు. అయితే అతనిలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఆ సమయానికి నిలకడలేకపోవడం వల్ల జట్టులో రెగ్యులర్ గా స్థానం సంపాదించలేకపోయాడు. కానీ 2013లో అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ ను ఓపెనర్ గా ప్రమోట్ చేశారు. ఈ నిర్ణయం రోహిత్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. నిజమే, ఓపెనర్ గా మారిన తరువాత రోహిత్ శర్మ వెనుదిరిగి చూసిందే లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా ఎదిగాడు. ముఖ్యంగా 3 ఫార్మాట్లలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి టీమిండియాకు ఓపెనర్ గా స్థిరపడ్డాడు. కేవలం బ్యాట్స్మెన్ గానే కాకుండా కెప్టెన్ గాను రాణించాడు. ఇక ఐపీఎల్ లో అయితే ముంబై ఇండియన్స్ కు ఏకంగా 5 సార్లు టైటిల్ అందించాడు. అలాగే టీమిండియాకు కూడా T20 ప్రపంచ కప్, ICC ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఎదుగుదలకు కారణం ఎంఎస్ ధోని అని గంభీర్ పేర్కొన్నాడు. ధోని తీసుకున్న ఒక్క నిర్ణయమే రోహిత్ ను ఒక దిగ్గజంగా నిలిపిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఒకప్పుడు ధోనిపై విమర్శలు గుప్పించిన గంభీర్ ఇప్పుడు అతన్ని ప్రశంసించడంతో అంతా షాక్ అవుతున్నారు.